ఒక విషయం మాట్లాడాలి. ఏంటి, నా పెళ్లి విషయమేనా? బాధ్యత కూడా తీరుతుందమ్మా. అలాగని ఇష్టాలను పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడమంటారా? లేదమ్మా, నీకు అన్ని విధాలుగా నచ్చిన సంబంధం. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, వచ్చే నెలలో మన రాష్ట్రానికి వస్తున్నాడు. నీకు పెళ్లి చేసి నిన్ను కూడా అమెరికా పంపిస్తాను. మీకు అమెరికాలో కావాలని ఆశగా ఉందేమో, నాకు మాత్రం లేదు. నేను ఇక్కడే ఉండిపోతా డాడీ. అమ్మా, అమెరికా సంబంధం అందరికి కావాలన్నా దొరకదు. అది నీ అదృష్టం చేత బోయవానికి రామచిలకలాగా నీకు లభించిందమ్మా. నా మాట వినమ్మా, నా మాట వినమ్మా గీత. లేదు డాడీ, మనసులోని వాడితో అడవిలో ఉన్న అమెరికాలో ఉన్న ఒకటే. గీత, తల్లి లేని పిల్లవని నిన్ను గారాబంగా పెంచితే నా మాటకే ఎదిరిస్తున్నావు. సారీ డాడీ, నేను ఒకరిని ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నేను అనుకున్నదే జరిగిందనమాట. ఎవరా వ్యక్తి? మనంతస్తు సగవాడేనా? అతనికి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ నా మీద ప్రేమ ఉంది. ప్రేమించే హృదయం ఉన్నా నీకు పెన్నిదిగా మారొచ్చు, కానీ అనురాగం అన్నం పెట్టదు. అన్ని సుఖాలు అనుభవించాలన్నా ఆస్తులు అంతస్తులు కావాలి. ఒక అనామకుని ప్రేమిస్తే నువ్వు సుఖపడలేవమ్మా. అతను అనాగముడు కాదు డాడీ, బాధ్యతల సిబిఐ ఆఫీసర్, ప్రాణాల సైతం తగ్గించే ఏజెంట్. సిబిఐ ఏజెంటా? ఏమిటి? అతను అర్జెంటుగా అతని వివరాలు చెప్పు. అతని పేరు అశోక్. నేను అతను ఢిల్లీ నుంచి ప్రేమించుకుంటున్నాం. అతను ప్రస్తుతానికి ఇక్కడే ఉంటున్నాడు. చాలా సంతోషం అమ్మా. అతను అర్జెంటుగా రమ్మను, అతనితో నేను మాట్లాడతాను. వస్తా డాడీ, నా కోసం తప్పకుండా వస్తాడు. నన్ను చూడకుండా ఒక రోజు కూడా ఉండలేడు. ఆల్ రైట్, అతను రాగానే నేను మాట్లాడతాను. నాకు కూడా అన్ని విధాలుగా సరిపడితే మాట్లాడతాను. థ్యాంక్ యూ డాడీ. అశోక్ మీకు తప్పకుండా నచ్చుతాడు. ఓకే అమ్మా. ఎత్తుకోబోయే తీగ కాలుకు తగులుతుందండి కాబోలు. ఆ అశోకాన్ని ఎలాగైనా బుట్టలు వేయాలి. వీలైతే బుట్టలు వేస్తాం, లేదంటే మట్టు పెడతాం. అది నీకు అలవాటే కదా ధర్మరాజ్. ఎవడ్రా మీరు? పార్టీ కార్యకర్తలాగా, ఎగస పార్టీ కార్యకర్తలాగా ఎగస్టాలు వాగుతున్నారు. మేం పార్టీ కార్యకర్తలం కాదు, ప్రజల కోసం పాటుపడి సామ్రాట్ స్నేహితులం. మా అసలు ఎవడ్రా సామ్రాట్? వాడేమన్నా ప్రజానాయకుడా? ప్రతి విషయంలో తలదూరుస్తున్నాడు. మా సామ్రాట్ నీలాంటి వాడు కాదు, నిస్వార్థ ప్రజాసేవకుడు. నువ్వు ప్రజల పేరు చెప్పి దేశాన్ని దోచుకుంటున్నావు. మా సామ్రాట్ ప్రజలే ప్రాణాలుగా భావిస్తాడు. ఆ ఇచ్చే ప్రాణం మీద త్వరగా ఇచ్చేయమనరా, పీడ ఇరగడైపోతుంది. సమాజానికి చీడ పురుగులా మారిన నీకు సామ్రాట్ ఒక పీడగా కనిపించడం ఆశ్చర్యమేమీ కాదు. నీలాంటి విష సర్పాల కూరలు పీకి ఈ దేశాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో మా సామ్రాట్ పరమయాగం ప్రారంభించాడు. ఇసు సర్పాల తోక తొక్కితే ఏం జరుగుతుందో మీ నాయకుడికి తెలిసేలా లేదురా. త్వరలోనే ఆ విషయం తెలిసేలా చేస్తా. 100 మంది ధర్మరాజులు అధర్మాన్ని ఆశ్రయించి సామ్రాట్ని చంపాలని చూస్తే మీరే అంతమైపోతారే తప్ప అతన్ని మీరేమీ చేయలేరు. అంత తేలిగ్గా అంతమైపోవడానికి నేనే ఉన్నా. అల్లాటప్ప తిరిగే గల్లీలు గూండాలాన్ని కాదురా, ఈ దేశాన్ని పరిపాలించే
ఈ ప్రజానానికి హస్తగతం చేసుకున్న నువ్వు ప్రజలు పాలించే మంత్రి రూపంలో ఉన్నా పరమ కిరాతకుడివే. ఇదే నీ నిజ స్వరూపం. ఇది తెరని ప్రజలంతా నిన్ను గౌరవిస్తున్నారు. అడ్డమైన వాగుడు ఆపి ఎందుకు వచ్చారో చెప్పండి రా. నీ కూతురు మొన్న చేసిన యాక్సిడెంట్కి నష్టపరిహారం చెల్లించాలి. ఆ డబ్బు తెమ్మని మా సామ్రాట్ మమ్మల్ని పంపించాడు. అలాగా అయితే ఆ సామ్రాట్ గారిని చంపేసి 4 కట్టెలు బహుమానంగా ఇస్తానని చెప్పండి రా. ఇవ్వకపోతే సామ్రాట్ ఏం చేస్తాడో తెలుసు కదా. వాడైనా మీరైనా నా అనుకున్న మట్టిని కూడా తాకలేరు. వెళ్ళండి నీ దిక్కుండగా చెప్పుకోపోండ్రా. అయితే జాగ్రత్తగా విను. ఈ రోజు రాత్రికే సామ్రాట్ నీ ఇంటికి వచ్చి 5 లక్షలు తీసుకెళ్తాడు. అంతేకాదు మర్యాదగా ఇవ్వనందుకు వడ్డీగా వసూలు చేస్తాడు, గుర్తుంచుకో. వస్తా. మీరు ఎంత నా జోలి ఎవడొచ్చినా వాడికి మరణ శిక్షే. రాజ్ రాజ్ ధర్మరాజ్.